భారత మీడియా రంగంలో అతిపెద్ద విలీన ప్రక్రియ ముగిసింది. ఇన్నాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వయాకామ్, 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే వరల్డ్ డిస్నీ కంపెనీకి చెందిన మీడియా కంపెనీలు విలీనం పూర్తయ్యాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ విలీనాన్ని ఆమోదించాయి. దీంతో 70,353 కోట్లతో దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థగా ఇరు సంస్థల జాయింట్ వెంచర్ ఏర్పాటైంది. ఇప్పుడు ఈ మీడియా సంస్థకు నీతా అంబానీ చైర్పర్సన్గా ఉండనున్నారు. ఈ సంస్థ డెవలప్మెంట్ కోసం 11,500 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. రిలయన్స్ విలీనం జరిగిన కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలకు 63.16% వాటా ఉంటుంది. మిగతా 36.84% వాటా వరల్డ్ డిస్నీకి ఉంటుంది. ఈ రెండు సంస్థలు విలీనం కావడంతో 100కు పైగా టీవీ ఛానల్స్ ఇప్పుడు ఒకే సంస్థ చేతి కిందకు వచ్చినట్లయింది. ఇన్నాళ్ళు స్టార్, కలర్స్ పేరిట అలరించిన ఛానల్స్ ఇకపై ఒకటి కానున్నాయి. జియో సినిమా, డిజ్నీ ప్లస్, హాట్స్టార్ పేరిట ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్లను కూడా సైతం వీటన్నిటినీ కూడా విలీనం చేసి జియో స్టార్గా వ్యవహరించనున్నారు ఇక నుంచి. అలాగే బీసీసీఐ రైట్స్ వయాకామ్ దక్కించుకుంటే ఐసీసీ మ్యాచ్ల రైట్స్ను డిజ్నీ దక్కించుకుంది. సబ్స్క్రైబర్ల సంఖ్య 23,03,00,000 దాటనుంది. అయితే ఈ విలీనం సబ్స్క్రైబర్స్లో కాస్త టెన్షన్ పెంచుతుందనే చెప్పాలి. ఎందుకంటే క్రికెట్ కంటెంట్ రైట్స్ ఏ ఓటీటీ దగ్గర ఉంటుందో వారికే మార్కెట్ ఉంటుందనేది ఇండియాలో ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఇక అడ్వర్టైజ్మెంట్ మార్కెట్లో కూడా రిలయన్స్, డిజ్నీని కొట్టేవారే లేరు. ఇప్పుడు ఈ విలీనంతో కాంపిటీషన్ లేకుండా అయిపోయింది. సో ఈ సెక్టార్లో కూడా ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.